నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో తెలుగుదేశం పార్టీ 43 ఆవిర్భావ దినోత్సవాన్ని టీడీపీ స్థానిక నాయకులు చింత లక్ష్మణ్, చెన్నరపు సత్తయ్య, లింగాల యాదయ్యలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర నాయకులు రుద్రవరం యాదగిరి పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక వృద్ధాశ్రమంలో 25 మందికి కమల పండ్లు, సేపులు, అరటి పండ్లు పంచిపెట్టి మీడియా సమావేశంలో మాట్లాడిన రుద్రవరం యాదగిరి సంవత్సరం సందర్భంగా ఎన్టీఆర్ ఆశయాల కొరకు ఆయన ఆశయ సాధనకై బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ ఇది. పేదల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతోమంది బలహీన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు జన్మనిచ్చినటువంటి పార్టీ ఇది. మంచి మంచి నాయకులు పుట్టి వాళ్ళకి క్రమశిక్షణతో పెంచి పోషించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీ ఇంకా ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా పునర్వైభవం రాబోతుంది. చాలామంది చేరికలు రాబోతున్నాయి. ముందు భవిష్యత్తులో నగరకల్ కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా చేరికలు జరుగుతాయి. పార్టీ డెవలప్ కోసం మేము ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ కూడగలుపుకొని పార్టీని డెవలప్ చేయడానికి ముందుకు పోతాం. ఎన్టీఆర్ మనకిచ్చిన ఆశయ సాధన కోసం ఆయన ఎన్టీఆర్ గారు ₹2 కిలో బియ్యం అయితే ఏదైనా పేదల గురించి ఆలోచించి పెట్టినాయి. బడుగులు బలహీన వర్గాలు రాజకీయాలకు రావాలి, యువత రాజకీయాలకు రావాలి, యువత ముందుండాలి, యువత ముందుండి రాజకీయాలు నడపాలి. పేద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ రాజకీయంలో ఉండి ప్రజాసేవలో పాల్గొనాలి, ప్రజల అవగాహన ఉండాలి అని చెప్పి తెలిపినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించిన ఈ పార్టీ ఇప్పటి 43వ సంవత్సరంగా మేము దీన్ని సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇంకా ముందు ఇంకా కార్యక్రమాలు మంచిగా ఇంకా గొప్పగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము ముందు మనం చేసుకుంటున్నా. మీకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నియమించే అవకాశం ఎన్ని రోజులు ఉంది? తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నియమించే అవకాశం తీర్మారు మల్లన్న అనే గారి పేరున పడుతుంది. నాయకులు మరి అది రీసెంట్గా నాకు ప్రజల సంఖ్య ద్వారా వినడం జరిగింది. అది వాస్తవం కాదనేది మనకి ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ లేదు. అయితే కనుక మాత్రం భవిష్యత్తులో మాత్రం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో 100% మల్లన్న గారు కనుక దీన్ని టేకప్ చేసుకొని తెర మీదకి వస్తే 100% తెలుగుదేశం పార్టీ రేపు అధికారం రావడానికి ముందు పరుగులు తీస్తుందని చెప్పి నేను మీ టీడీపీ పార్టీలో బీసీ నినాదం పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుందండి. బీసీ వాదం ఏముందండి? ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో బీసీ బడుగు బలహీన వర్గాల కోసమే తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఆంధ్రలో నిరూపించారు, ఆంధ్రలో నడుస్తుంది. ఎస్సీ బీసీ వాళ్ళ కోసమే ఆంధ్రలో పెద్దపీట వేసిన సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే. హోమ్ మినిస్టర్ అయితే ఏంది, మినిస్టర్లు అయితే ఏంది, సీట్లు ఇవ్వడం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు కూడా వారు కూడా బీసీల కోసం ప్రతిపాదన చేస్తుంటూ బీసీలో ముందుండాలి, బడుగు బలహీన వర్గాల ఆశీర్వద్దు దాంట్లో ఆ ఎన్టీఆర్ ఆశయాన్ని పునిపించుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో ఇటు తీర్మాన మల్లన్న గారు కనుక వస్తే పార్టీలోకి మాత్రం 100% తెలుగుదేశం పార్టీ అధికారం చేకూరుతుంది. తీర్మాన మల్లన్న వల్ల తెలంగాణలో టీడీపీ బలపడుతున్న నమ్మకం మీకు 100% ఉందండి. ఖచ్చితంగా బలపడుతుందండి. కష్టపడిన వ్యక్తి, కింది స్థాయి నుంచి కష్టపడుకుంటూ వచ్చిన వ్యక్తి, కష్టం నష్టం బాధ అన్ని చూసుకుంటూ ఎదిగిన వ్యక్తి 100% పేదల కష్టాలను, బడుగు బలహీన వాళ్ళకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఆయనకు 100% అవగాహన ఉంది కాబట్టి 100% మల్లన్న గారి కనుక ఇస్తే 100% తెలుగుదేశం పార్టీ చాలా డెవలప్మెంట్కి ప్లస్ అధికారానికి దగ్గరలో ఉంటుందని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం. తీర్మాన మల్లన్న వల్ల తెలంగాణలో టీడీపీ పార్టీ రాబోయే రోజుల్లో బీసీ నినాదంతో